కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. నేను చెప్తానత్తయ్య. రాత్రి మన ఇంట్లో దొంగలు పడ్డారు. మొత్తం నగలన్నీ దోచుకుని పోయారు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అక్షరాల నిజమత్తయ్య. బయట దొంగలైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పట్టుకోవచ్చు, కానీ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. అందుకే మీరు కనిపెట్టలేకపోయారు. దొంగతనం చేసింది ఎవరో కాదు, యష్ యష్ యష్. నువ్వు నింద వేసే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించుకొని మాట్లాడు. వాడు నా కొడుకు. ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం మొత్తం వాడిదే. వాడికి నా నగలు కొట్టేయాల్సిన అవసరం ఏముంది? అదే కదా నా అనుమానం కూడా. నేను చెప్పేది అబద్ధమైతే తనని పిలిచి అడగండి. ఏయ్, ఎక్కడ్రా మీ నాన్న? అయితే ఈ పాటికి ఈ మార్వాడి షాప్లోనూ ఆ నగలకి రేట్ కట్టుకుని అటు నుంచటే పారిపోయి ఉంటాడు. మధు, ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక చీరేస్తాను, జాగ్రత్త. మీరు కాదు అన్నంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. అతను నగలు కొట్టేయటం నా కళ్ళతో చూశాను. సింధు, ఇన్నాళ్లుగా మీ ఆయనకి పోయింది తన జ్ఞాపకాలు కాదు, తన క్యారెక్టర్. అది పోయింది. నువ్వు కాల్ చేయి తనకి. నాకెందుకో బలంగా తను ఇంటికి తిరిగి రాడనిపిస్తోంది. చెప్పాను కదా, ఆ నగలమ్మేసి జంప్ అయిపోయాడని. ఇంక తను రాడు. అమ్మా, ఆగడతయ్య, ఇంకా యష్ దొంగతనం చేయలేదని ప్రూవ్ కాలేదు. అమ్మా, అమ్మా, ఎక్కడికి వెళ్ళావు యష్? నిన్న కొట్టేసిన నగలకి ఎంత డబ్బొస్తుందో బేరం మాట్లాడుకొనొచ్చావా? బేరం కుదిరిందా? లేకపోతే నాకు తెలిసిన మంచి సీటున్నాడు, నంబర్ ఇస్తాను. అవును, ఇది కేవలం యష్ ప్లానా? ఇందులో నీకు కూడా భాగముందా సింధు? యష్ గురించి ఒక్క మాట అంటేనే విరుచుకుపడిపోయే నువ్వు ఎన్ని మాటలంటున్నా నోరెత్తటం లేదు. చెప్పమనండతయ్యా, దొంగతనం చేశానని ఒప్పుకోమనండి, లేదా నగలేమయ్యాయో చెప్పమనండి. నగలు నా దగ్గరే ఉన్నాయి. నగలు నా దగ్గరే ఉన్నాయి. నగలు నా దగ్గరే ఉన్నాయి. నగలు నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఒక మంచి మాస్ పాటకి డాన్స్ చేస్తే ఏది పెడదాం?
బాలయ్య ఇప్పుడు సిచ్యుయేషన్ కి నీ వాటనే కరెక్ట్. మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. ఇదిగో ఇదిగో బాసు, మిలమిల మెరిసే గ్లాసు, అందులో 60 ml రెండే ఐస్ క్యూబ్, వేసే సోడా వేసుకో లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. యూర్రాదే మనకి కిరికిరి. నా జోష్లా నేనుంటే నీకేందే సమస్య? 5 నిమిషాలు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివా ఏంది? ఆ మాట నేను నిన్ను అడగాలి. ఇంట్లో 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండనివ్వవా? ఏంటి సంత? ఇది ఇల్లు అనుకున్నావా? ఏమనుకున్నావు? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? రా, నన్ను షర్ట్ అంతా మగాడిని పట్టుకొని నన్ను రాటును, భయం లేకుండా కండ్లల్లో కండ్లు పెట్టి మాట్లాడుతున్నావు. గీ కాశీగానే బెదిరిస్తున్నావులే. నువ్వు పైకి జూన్నికి క్లాస్గా కనిపిస్తావు కానీ నువ్వు నాకన్నా ఊరమ్మాస్. అందుకే నేను నీకు ఫిదా అయిపోయినా. నార్మల్, ఇవన్నీ ముందెక్కడి నుంచి తీ. అలానే ఈ దుకాణం ఇంకోసారి ఈ ఇంట్లో కనిపించిందో ఏంది నువ్వు గింత ఓవర్ చేస్తున్నావు? నాకు ఇంట్లో తాగుడే ఇష్టం. నా ఇష్టం వచ్చినట్టు నేను తాగుతా బరాబర్. పళ్ళు రాల కొడతా. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు నా పెండ్లానివి, నువ్వు నా మాట వినాలే, నా కాళ్ళ కింద చెప్పు లెక్క పడి ఉండాలి. సమాజైందా? అమ్మో, కట్టుకున్న మొగుణ్ణి చెంప పగలగొట్టేసింది. యష్మితో చేయి వేసిందని తెలిస్తే అత్తయ్య తన చెంప పగలగొడుతుంది. తనకి విషయం చెప్పాలి. మీ అత్తయ్య చెప్తా, నన్నే కొడతావి నువ్వు. నువ్వు నన్ను మళ్ళా నిజంగా కొట్టినావా? ఏ కన్ఫర్మేషన్ కోసం 2 కొట్టానుగా. సరిపోలేదా? ఇంకోటివ్వనా? ఏయ్, ఇంకోసారి నా మీద చెయ్యి లేచిందో చీరేస్తా. వేలు చూపించి మాట్లాడుకో, చీరేస్తాను. నీ రువాబులు బెదిరింపులు దూల్పెట్లో పెట్టుకో. ఇది యష్ ఇల్లు. ఈ ఇంట్లో కూర్చుని మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నీ స్టైల్లోనే చెప్తాను చూడు. మంకి కిరికిరి, చెంపలు పగలగొట్టడం కాదు, కాళ్ళు చేతులు విరగ్గొట్టి లోపల పడేస్తాను. జాగ్రత్త. అత్తయ్య కాఫీ తీసుకోండి. అత్తయ్య, అత్తయ్య, గిసువంటి తిండికి మధ్యకాలంలో ఏడా తిండిలే అమ్మా. ఎడగా తీసినావు పో, నా దిల్ ఖుషి అయిపోయింది. పీకినవులే. రోజు ఇట్ట నీకు నచ్చినవన్నీ వండి పెట్టనీకి ఇంతకు ముందులాగా నువ్వు రౌడీయిజం చేసి 2 చేతుల సంపాదిస్తున్నావా ఏంది? రోజుకొకలాగా ప్రవర్తిస్తూ మాకు సుక్కలు చూయిస్తున్నావు. నిజం చెప్పు, రేపటి సంధి మళ్ళా రౌడీయిజం చేస్తావా? నరుకుతావా? గా పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తావా? రౌడీజం అంటేనే ఇవన్నీ వస్తాయి.
నువ్వు మళ్ళా ప్రత్యేకంగా అన్నీ చెప్పాలనా ఏంది? గివి చేస్తావా గవి చేస్తావా అని అడగాల్సిన అవసరం ఏం లే. నువ్వు పొద్దున్న లేచి కత్తి నూరు పెట్టు, ఎవరు నేసేయమంటే ఆడిని వేసేస్తా. ఇప్పుడు నేను పోయి వండుకుంటా. కడుపు ఫుల్ నిండింది, మస్తు నిద్ర వస్తుంది. అమ్మయ్యా, ఈ ఇంటికి మళ్ళా పాతకాలు వచ్చిందిరా బాయ్. రేపటి సంధి రోజుకొక దందా తీసుకొస్తాను. గా ఓబుల్ రెడ్డిగాడి అప్పులు తీర్చి వాణ్ణి చెప్పుతో కొడతాను. సార్, నిజంగా మీరు చెప్పినవేవి నాకు గుర్తులేవు సార్. ఇక మీద నేనే తప్పు చెయ్యను సార్, నన్ను వదిలిపెట్టండి. నిన్నిక్కడ పెట్టుకొని మేమేం చేస్తాంరా? కానీ నీకోసం చాలా వెతికాం, మాకు గిట్టుబాటు అవ్వాలి కదా. అందుకే మీ అమ్మని 2 లక్షలు ఇవ్వమంటే అట్నుంచి అట్టే పారిపోయింది. అంత డబ్బు మా అమ్మ మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది సార్? అంత డబ్బు మా దగ్గర లేదు సార్. నువ్వు నిజంగా మారినట్టే అనిపిస్తున్నావురా. అంతకు ముందులా ఉన్నట్టయితే ఇంతలా విడిచిపెట్టమని అడుక్కునేవాడు కాదు. జాలిపడి వదిలేద్దామంటే నీ పాపాల లిస్ట్ చాలా పెద్దది. ఇల్లీగల్ యాక్టివిటీసు, రౌడీయిజం చేసావు కదా. ఇప్పుడు ఎస్ఐ గారు ఆ కేసులన్నీ బయటకు తీస్తారు. ఆయన పక్కా కమర్షియల్. డబ్బులిస్తే బయటపడతావు, లేదంటే నీ కర్మింతే. అరుణ, కాశీ చెల్లెలు, తను ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? హలో మేడం, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని ఏం అనుకోకుండ్రి. మా అన్న యష్కేమైంది? యష్ కాదు మేడం, కాశీ. అదే కాశీకేమైంది? ఏంటి, కాశీని అరెస్ట్ చేశారా? అవును మేడం, ఇప్పుడైతే తప్పించుకొని ఇంటికి వచ్చిండు. మనకి కిరకిరి ఎవరితో ఈ టైంలో ముచ్చట్లు పెడుతుర్రు? పండుగండి. ప్లీజ్ మేడం, ఎట్లయినా మీ పైసలు మీకు ఇచ్చేస్తాం. మా అన్న మీద కేసు కాకుండా చూడండి. అక్కడున్నది కాశీగాడే, ఆ మాట తీరు వాడిదే. మరి యశ్ ఏమైనట్టు? మీరు కాశీని ఎక్కడ చూశారు? చెప్పినా కదా మేడం, తప్పించుకొని వచ్చిండు. గా బాధలోనే తాగి మా ఆటోనే గుద్దుకున్నాడు. ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నాడు. కానీ గా పోలీసులు మళ్ళీ వస్తారేమోనని మస్తు భయంగా ఉంది మేడం. వీడు డబ్బు తీసుకుని తాగడానికి వెళ్ళాడు, అక్కడే వాళ్ళకి కనిపించుంటాడు. వీడింటికి వెళ్తే యశ్ ఏమైనట్టు? వీళ్ళు తప్పించుకున్నాడు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కాశీయే. అంటే యశ్ ఇంకా స్టేషన్లోనే ఉన్నాడా? మేడం ఉన్నారా? మీరేం కంగారు పడకండి, నేను స్టేషన్కి వెళ్ళి కాశీ మీద కేసు లేకుండా చూసుకుంటాను. ఏ స్టేషన్లో ఉన్నాడు? స్టేషన్లో లేడు మేడం, తప్పించుకుని వచ్చేసిండు. అదే, ఏ ఏరియా స్టేషన్లో అరెస్ట్ చేశారు? నూల్పేట స్టేషన్లో మేడం. సరే, నేను వెళ్తున్నాను. ఎవరావిడా? నీకోసం పోలీస్ స్టేషన్ తగలబెట్టేలా ఉంది. నీకేమవుతుంది? మేడం,
గట్టిగా కొట్టారా? నొప్పిగా ఉందా? ఇవేం పెద్ద దెబ్బలు కాదు మేడం. వీటికన్నా పెద్ద సమస్యలు నా ముందున్నాయి. నేను లాకప్లోనే ఉండిపోతే అవన్నీ ఎలా తీర్చాలా అనుకున్నాను. మీ వల్ల నేను బయటపడగలిగాను. చాలా థ్యాంక్స్ మేడం. ఆ, వద్దు, నువ్వు నాకు దండం పెట్టడం ఏంటి? నీకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకో. అసలు ఎవరు మేడం మీరు? ఆ రోజు నా ఆపరేషన్కి సహాయం చేశారు. ఈరోజు నా కోసం స్టేషన్ వరకు వచ్చారు. రేపు నా సమస్యల కోసం నిలబడతానంటున్నారు. అసలు ఎవరు మేడం మీరు? ఇంత దౌర్భాగ్యం ఎవరికీ రాకూడదు యష్. నా ప్రాణం నన్ను ఎవరు అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి? ఏమైంది మేడం? మీరెందుకు ఏడుస్తున్నారు? ఆ, ఆ, నేనెవరో త్వరలోనే నీకే అర్థమవుతుంది. అప్పటి వరకు నేను నీకు ఒక మంచి ఫ్రెండ్ అనుకో. రా, మన హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదు మేడం, ఇవి చిన్న దెబ్బలే అని చెప్పాను కదా. కనీసం ఇంజెక్షన్ చేయించుకుని మందులైనా తీసుకుందాం. పదండి పదండి. ఏమైంది మేడం? ఇక్కడ ఆపారు? ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. ఓకే. ఇది మీకోసమే. మీరు భోజనం చేసి ఉండరు కదా. మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి, తినండి. పర్లేదండి, ఇంట్లో ఏదో ఒకటి వండుంటారు. ఆ, ఆకలి వేయడం లేదా? మరి తినండి. ఒక్క నిమిషం, హ్యాండ్ వాష్ చేసుకోండి. సాంబార్ రైస్ ఇది నాకు చాలా ఇష్టం మేడం. నాకు తెలుసు. అదే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. యాక్సిడెంట్కి ముందు నా అలవాట్లేంటో నాకు గుర్తులేవండి. నేను కారం అన్నం తినేవాడినంట, నాన్ వెజ్ లేనిదే తినేవాడిని కాదంట. కానీ అవి చూస్తేనే నాకు ముద్ద దిగడం లేదు. నాకు ఇంట్లో కారం అన్నం పెడుతున్నారు. ఇప్పుడు అది తింటేనేమో 2 రోజులు కడుపులో మంట తగ్గడం లేదు. ఎలా తినేవాడిను మరి. ఏడుస్తున్నారా? అయ్యో, మీరు మరీ సెన్సిటివ్లో ఉన్నారండి. మీరు తినండి. ఎన్ని రోజులు అయ్యింది యష్ ఇలా 5 నిమిషాలు నీ పక్కన కూర్చొని నిన్ను పక్క నుండి చూసుకోవాల్సిన టైంలో ఇలా దూరం అయిపోయాం. ఎలా తట్టుకుంటున్నావు యష్? నన్ను మర్చిపోయావా? ఎంత దగ్గరగా కూర్చున్నా నేను పిల్లలు నీకు గుర్తు రావడం లేదా? మీరు నన్ను ఏమైనా పిలిచారా? థ్యాంక్స్ మేడం. ఇంటికి వెళ్దామా? ఇక నిన్ను వదిలిపెట్టని యష్. ఆ కాశీగాడు తీసిన గోతులో వాడే పడ్డాడు. వాడింట్లో వాడే ఇరుక్కున్నాడు. నేను నాతో పాటు ఇంటికి తీసుకెళ్లిపోతాను. నువ్వు ఇంటికొస్తే అన్నీ సెట్ అయిపోతాయి.
ఏందత్తా బాగున్నావా? ఏంది అటు ఇటు చూస్తున్నావు? నిన్నేనే పిలిచిందత్తా. నీకన్నా బరాబర్ ఓ 10 ఏళ్ళు చిన్నదాన్నయ్యుంటా. నేను నీకు అత్తనేంది రెడ్డి? వయసును బట్టి కాదు, వరుసల్ని బట్టి పిలుచుడు నాకు అలవాటు. నేను నీ కూతుర్ని లగ్గం చేసుకుంటే నువ్వు నాకు అత్తవే అవుతావు కదా. రేయ్ బంతి, ఇగో బావా. ఇక మీదట నువ్వు నా పెన్లానివి. అసలే నా ముందు చిన్నపిల్ల లెక్క కనిపిస్తున్నావు. చిన్నపిల్ల లెక్కేంది? చిన్నపిల్లే కదా. అందుకే నీకోసం సీరియల్ తెచ్చిన. మన పెన్లైనాక నువ్వు సీరియల్ కట్టుకొని మీ అమ్మ లెక్క జడ ముడేసుకో. కాకపోతే మీ అమ్మ లెక్క కోల బొట్టు పెట్టుకోకు, గుండ్రం బొట్టు పెట్టుకో. ఎంతంటే అమ్మోరు తల్లి మొహం మీద ఉన్నంత బొట్టు బావా. అంతుంటే చాలు. అంత కష్టపడే బదులు నేను ముసలోణ్ణి కాబట్టి నా పక్కన ముసల్దాన్లా ఉండమని చెప్తే సరిపోద్దిగా. తీసుకో. అన్నా, నువ్వు వరుసల్ని బట్టి పిలిచేటట్టయితే నేను నిన్ను అన్న అని పిలుస్తున్నాను. నువ్వు నాకు అన్నవైతే నా చెల్లెళ్ళకు కూడా అదే అవుతావు కదా. ఇలా ఇంటికొచ్చి మీరు చేసేదేం బాలేదు. అయితే నా పైసలు నా మొహాన కొట్టు పోతా. ఒకటి కాదు, 2 లక్షలు కాదు, కాసి 2 కోట్లు. నా వెనకాలనే ఉంటూ తడిగుడ్డతో గొంతు కోసినావు. నా పేరు చెప్పుకొని ఊరంతా అప్పులు చేసి పారిపోయినావు. ఎట్లా కడతావురా కాసి? చెప్పు. 2 కోట్లు నెలలు ఎట్లా తెస్తావు? నువ్వు తీర్చలేవని నాకు తెలుసురా. అందుకే నా ఏర్పాట్లల్లో నేనున్నా. రేయ్ కాసిగా, నాకు టైం లేదురా. పెండ్లంటే చాలా పనులుంటాయి కదా, గవి చూసుకోవాలి. అత్త, మధ్యాహ్నం మీ ఇంటికి పంతులు వస్తాడు. 2-3 ముహూర్తాలు చూసిపెట్టు. పెండ్ల ఏర్పాట్లు మొదలు పెట్టాలి కదా. నువ్వు తీసుకో అరుణా. అన్నా, దీని అవసరం మా చెల్లెలకి ఏం రాదు. దయచేసి మీరు వెళ్ళండి. నేను అప్పు తీర్చడానికి కొంత టైం అడిగాను, మీరు ఇచ్చారు. నాకు ఇచ్చిన గడువు తీరే వరకు మళ్ళీ ఇటు రావద్దు. ఇందులో మనకి నష్టం ఏముంది? ఆఫీస్కు పోతే మనకి పైసలు వచ్చేవే గాని పోయేవి కావుగా. అంతే కదమ్మా? అంతేనండి, అంతే. అంటే మిమ్మల్ని అనుమానించాలని కాదండి, నిజంగా మీరు నాకు దేవతతో సమానం. ఆ రోజు నాకు సర్జరీ మీరే చేయించారు. పోలీస్ స్టేషన్లో కూడా నా మీద కేసు లేకుండా చేశారు. అదే చాలా ఎక్కువ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద సాయం చేస్తున్నారు. మీది చాలా మంచి మనసండి. మీరు చల్లగా ఉండాలి. మిమ్మల్ని చూస్తే నాకన్నా పెద్దవారిలా ఉన్నారు. పెద్దవార్లానా? నేనా? అయ్యో మేడం, నా ఉద్దేశం అది కాదండి. అంటే ఈ చీరకట్టులో మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆంటీలాగా చాలా గౌరవంగా కనిపిస్తున్నారు. ఆంటీయా? నేనా? వాట్ నాన్సెన్స్!
మేడం 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 సారీ మేడం. నా ఉద్దేశం ఏంటంటే నిజంగా మీకు ఏ అభ్యంతరం లేకపోతే మీ కాళ్ళు పట్టుకొని థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది మేడం. ఏ ఆగు ఆగు, బ్యాక్, అలాంటి పనులు చేయకు, వెళ్ళు. సారీ మేడం. మీరే ఇంత మంచివారంటే మీ సార్ ఇంకెంత మంచివారై ఉంటారు. సార్ని ఒకసారి ఇంటికి తీసుకురండి మేడం. సారా? సార్ ఎవరు? అదే మీ భర్త మేడం. మీ చీర కట్టు చూస్తే మీకు పెళ్ళైనట్టుగానే అనిపిస్తుంది. మీ సార్ని తీసుకొని ఒకసారి మా ఇంటికి వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా మేడం. అవును మేడం, ఖచ్చితంగా తీసుకురండి. ఏంటి మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారు? నాకు పెళ్ళి అవడం ఏంటి? నాకింకా పెళ్ళి అవ్వలేదు. అదేంటి మేడం, మీ నుదుటిన కుంకుమ అది? ఓ ఇదా కాశీ గారు? మా అమ్మమ్మ వాళ్ళది కర్ణాటకలోని మంగళూరు సైడు తుళ్ళనాడు. మా తుళ్ళు సంప్రదాయం ప్రకారం ఆ అమ్మాయిలకి పెళ్లి కాకపోయినా గుడికి వెళ్ళినప్పుడు, పూజలు చేసినప్పుడు ఇలా నుదుటిపైన పాపిడి కింద బొట్టు పెట్టుకుంటారు. అది కేవలం ఒక భక్తి సెంటిమెంట్ అంతే. అంత మాత్రాన్న పెళ్ళైపోయినట్టేం కాదు. నాకేం పెళ్లి కాలేదు. మరి ఆ రోజు హాస్పిటల్లో మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదన్నారు కదా మేడం. ఓహో, అది మీకు అలా వినిపించిందా? అది హస్బెండ్ కాదు, హర్షద్. మీకు అలా వినపడినట్టుంది. మా హర్షద్కి ఒంట్లో బాగాలేదు అన్నాను. అతను నా కజిన్. అయినా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నాకు పెళ్లి కాలేదని. సారీ మేడం, మీకు పెళ్ళైందేమో అనుకొని మీ వారితో రండి అన్నాను. కాసిగా నోరు మీరా. మేడం గారికి ఇంకా లగ్గమే కాలేదు అంటుంటే మధ్యలోని పెళ్లి ముచ్చటేంద్రా? మేడం, వీడు రేపటి సంధి నుంచి మీ ఆఫీస్కి వస్తాడు. అలాగేనండి. రేపు ఉదయాన్నే నేను ఇక్కడికి వచ్చి తనని ఆఫీస్కి తీసుకెళ్తాను. నేను వెళ్ళొస్తాను. మంచిదండి. నన్ను అంటే అంటావా? చెప్తాను.